అన్న నుంచి మండలం పెదప్రో గ్రామంలో ఏం చేస్తున్న అద్దంకి నాంచర్ దాతోత్సవం ఈ రోజున అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మన అవనగడ్డ శాసనసభ్యులు మండల ప్రొద్దుప్రసాద్ తనయుడు రాజబాబు ఈ కార్యక్రమం ఇచ్చేసి మనకి అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ మాకు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చారు. వారికి ఆ కుటుంబానికి ఈ అమ్మవారు ఎన్ని వేళ కాపాడని మేము కోరుచున్నాం. అద్దంకి నాంచారమ్మ అమ్మవారి సంబరాలు ఇక్కడ మన పెదప్రోలు మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో ఇక్కడ జరుపుకుంటాం జరుగుతుంది. ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ఈ నాంచారమ్మ అమ్మవారి సంబరాలు మనకు అనగానే మనకు మొట్టమొదట ఈ రెండు ప్రాంతాలు గుర్తొస్తాయి. ఒకటి విశ్వనాథపల్లి గ్రామం, రెండోది పెదప్రోలు గ్రామం. ఈ రెండు కూడా చాలా ప్రసిద్ధమైనవి. ఇవి మన ప్రాంతానికి ఎప్పుడు కూడా ఇక్కడ సంబరాలు జరుగుతున్నాయి అంటే అనేక దూర ప్రాంతాల నుంచి, ఇటు గుంటూరు జిల్లా నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ రోజున నిన్న గ్రహణం అవటంతో ఈరోజు ఇక్కడ సంబరాన్ని చేయటం జరుగుతుంది. సుమారు వేల సంఖ్యలో ఈ గుడికి రావటం జరుగుతుంది. అంతా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ కమిటీ సభ్యులు చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా అన్నదానం కార్యక్రమం కూడా మధ్యాహ్నం పూట పెడుతూ ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా చేయటానికి వారు అన్ని విధాలుగా సిద్ధం చేయటం జరిగింది ఇక్కడ. కనుక భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని మన యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటానికి ఇది ఒక మంచి అవకాశంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కోరుకున్నారంటే అవి జరిగిపోతాయని ఒక పెద్ద నమ్మకం అందరికీ కూడా. ఈ దేవాలయం కూడా ఈ కమిటీ సభ్యులు ముఖ్యంగా కోటేశ్వర గారు వీళ్ళందరూ కూడా ఈ దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. ఎందుకంటే ప్రజలకి ఏ విధంగా అయితే ఇక్కడ ఒక నమ్మకం కలిగిందో, వచ్చి ఏదైనా కోరుకున్నారంటే అది జరుగుతుందో దాన్ని మరింత, ఎందుకంటే సదుపాయాలు ఏర్పాటు చేయాలి, మరింత ఏర్పాట్లు చేయాలని చెప్పి కమిటీ వాళ్ళు కూడా ఇవన్నీ ఏర్పాట్లు చేసి ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా ఇవన్నీ చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరూ ఇక్కడికి ప్రశాంతంగా వచ్చి దండం పెట్టుకుని వెళ్ళొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.